బిగ్ బాస్ బి లైక్ మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. మా ఎడిటర్ గారు తిడతాడు నేను ఇన్వాల్వ్ అయితే. ఇంకానే అడవిలో అరుపులాట్లే. మళ్ళీ నిన్న రాత్రి 2 కూరలు అయినాయి. మీరు అప్పుడు 2 కూరలు చేయలేరు నిన్న రాత్రి. చేశారు, ఒక చికెన్ ఒక ఆలు కర్రీ చేశారు. వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు పప్పు ఇది ఎక్కడ నాకు అర్థం కాదు. వెజిటేరియన్ అయితే పప్పు వేసుకుని తినాలా, ఆలు ఫ్రై చేసుకోవద్దా? నువ్వైతే మటన్ తిను మంచిగా. ఇదేం కాంబినేషన్ అబ్బాయి? వాళ్ళన్నా దానికి కొట్లాడుకుంటారు, మేమైతే అదే అన్నంలో ఉప్పు వేయలే అనే కొట్లాడుకుంటారు కదా. అదే కదా. అది అక్కడ వాళ్ళిద్దరు నామినేషన్ వాళ్ళిద్దరిది, కానీ మీరిద్దరు కొట్టుకోవాలి. ఇదే ఎవరైనా సరే పర్లేదు, వాళ్ళ మీరు కొట్టుకోండి, మాకు మొత్తం ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 చిట్టా. ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు, కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం అంటే, బిగ్ బాస్ ఫస్ట్ వీక్ నామినేషన్ ఉంది కదా, దానికి క్రియేట్ కాబోతున్నాం. ఫస్ట్ డేనే అంత కొట్లాడుకున్నారు అంటే నామినేషన్ కి ఎంత కొట్లాడుకుంటారో చూడాలి. బిగ్ బాస్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటో అందరికి తెలుసు. ఏ ఎపిసోడ్ మిస్ అయినా మిస్ కాకుండా నామినేషన్ ఎపిసోడ్ మాత్రం ఎవరు కూడా మిస్ గారు. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నామినేషన్స్ కోసం వెయిట్ చేసాం, కానీ నామినేషన్ కా ముందే నామినేషన్ లాగా పెద్ద ఫైట్ అయింది. అదేందో చూద్దాం ఇప్పుడు. ఇది తెలుగు బిగ్ బాస్ ఏనా? నేను అడుగుతున్నానండి మీకు. ఒక్క ముక్క తెలుగులో లేదు. అదే కదా, కొట్టుకోండి. అదే కావాలి, మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. నీకు భలే హ్యాపీ ఉంది కదరా. ఎస్, బండ్ల గణేష్ మేము ఉంటా చూడు ఒకటి. నాకు ఇట్లా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉన్నానన్నా నేను. మన ప్రణిత్ గాడే అది. ఇది అబ్జర్వ్ చేయు. ఆడంత పెద్ద పిల్లలు అవుతుంటే ఏడా సరే మన అక్క వేరే యూనివర్సిటీ ఉంటది కంపల్సరీ. అక్కకి గొడవలు నచ్చవురా, ఆడ గొడవ అయితే పట్టి అంత లేదు. కొన్ని వారాల దాకా నేను సేఫ్ అని ఫిక్స్ అయిపోయింది అక్క. బిగ్ బాస్ బి లైక్ మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. మా ఎడిటర్ గారు తిడతాడు నేను ఇన్వాల్వ్ అయితే. చెప్పాను బ్రదర్, చెప్పండి సిస్టర్. ఆడ ఏ సాయి గారి సిస్టర్ అన్నాడు, ఎట్లా అంటాడు సిస్టర్ అని? అదే కదా, ఎవరినా నేను అట్లా. ఇంకానే అడవిలో అరుపులాట్లే. మీరు నవ్వించినట్టుగా మీకు ఉన్నంత ఎనర్జీ లెవెల్స్ అవన్నీ కూడా చాలా బెస్ట్. అలానే చెప్పాలి, మీరు సూపర్, మీరు తోపు తురుము అని చెప్పాలి, కానీ చేయాలి. అదే మ్యాజిక్. అది ఎలా అంటే పొడిచే ముందు ఇట్లా చూస్తారు కదా, ఇట్లా షార్ప్ చేసినట్టు ఇట్లా ఇట్లా చేసి తర్వాత పొడుస్తారు అన్నమాట. ఇంకోటిదాకా ఇచ్చినా కదా, నువ్వు చెప్తే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అక్కడ అంత మంచిగా కలర్ కుర్చీలు, పెద్ద పెద్ద సింహాసనం లెక్క వేసి కూర్చోబెట్టి, మీరేంద్ర కూరలో కరివేపాకాలు మూసుకొని అంటున్నాను. అదే ఆమె చీఫ్ అంటే నువ్వు చీఫ్ కే ఎదురు చెప్తున్నావా అంటూ. అరే సేమ్, అరే లాస్ట్ ఇయర్ సేమ్ గుట్టోరా అది కూడా. నీకు అలా అనిపించింది అంటే ఏం మాట్లాడుతున్నావు మనం అసలు? నీకు అర్థమవుతుంది అసలు? ఇదంతా కోర్స్ లో లేదు కదా, ఇదేంది కొత్తగా ఉంది అన్నట్టు చూస్తుంది అక్క. బిగ్ బాస్ కోర్స్ కూడా ఉందా ఒకటి? మీకు తెలియదా? అక్క ఏం తెలుసా, ₹1 ఇచ్చినా కొన్ని పనులు చేయదు. బిగ్ బాస్ కి రావడం అది చెప్పాలి, కానీ మళ్ళీ బిగ్ బాస్ కి రావాలి. అది రాసి పెట్టుకోండి అన్నారు. నా లైఫ్ లో వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను, బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డు యు వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి. నెవర్, రాసి పెట్టుకోండి. నీ అన్నిట్లోకి ఎంటర్ అయ్యి నువ్వే మాట్లాడుతున్నావు, వాళ్ళది వీళ్ళది అందరిది, అండ్ న్యూట్రలైజ్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళ పాయింట్ చెప్పాలనుకుంటూ లెట్ దెమ్ టెల్. నువ్వు అదే చెప్పావు, నువ్వు చెప్పి తీసుకున్నావు. లెట్ మీ రిపీట్. తెలుగు అర్థం కాలేదు కావచ్చు, అర్థమైంది చేస్తా. టీచర్, తెలుగు టీచర్ చేస్తాపు.
రిపీట్ చేస్తా. చెప్పు. వై యు షౌటింగ్? చెప్పమ్మా. అది చెప్తుంటే అది చేస్తా. రిపీట్ అరే చెప్పు. ప్రేరణ అనేట ఆమె సేమ్ లాస్ట్ టైం ప్రియాంక లెక్కనే ఉందిరా. అనుకున్నా ఇంకా అంటలేవు అరే అనుకున్నా. గొంతురా నాయన. ఏ సాయి కరెక్ట్ గా చేస్తావు సాయి, కరెక్ట్ గా చెప్పినావు నువ్వు. గొంతు మరి చెప్పలే, గొంతు అట్లనే ఉంది మరి. చెప్పు చెప్పు చెప్పు. అదే మన ఫేమస్ రామ్ అంటాడు వీడు. చెప్పు చెప్పు చెప్పు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పు. అట్లనే చెప్పింది. మనకందరికీ తెలుసు బిగ్ బాస్ హౌస్ అంటే మనం కలిసి ఉండాలి, మింగిల్ అవ్వాలి. నేను వచ్చినప్పుడు ఎందుకు నవ్వుతున్నావురా? కలిసిమెలిసి ఉండాలంటే నామినేట్ చేసుకుంటారు కదరా, ఎట్లయినా కలిసిమెలిసి ఎందుకు ఉన్నాడు అంత దూరం పోయి? అంటే ఇప్పుడు కలిసి లేరు, ఇప్పుడు నామినేట్ చేయాలంటే ఒక పాయింట్ కావాలి. దానికి ఏంటంటే కలిసి లేరు అనే పాయింట్ తో నామినేట్ చేయొచ్చు. అంతే. ఓకే, అదే నవ్వు వస్తుంది. కలిసిమెలిసి ఉండాలి మనం అందరం అంటే నవ్వు వస్తుంది నాకు. సో ఐ ఫీల్ దట్ హీస్ నాట్ మచ్ కనెక్టెడ్ టు మీ. సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా. ఇప్పుడు ఒక్కడిని ఉంటున్నాను మింగిల్ కావాలి. మనోడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక ఎమోషనల్ స్టోరీ చెప్తాడు. చెప్తాడు చెప్తాడు. ఆయన ముఖం చూస్తేనే అర్థమవుతుంది. ఆర్యన్ అజయ్ వీడియోలు చూసి మస్తు ఇన్స్పైర్ అయినట్టున్నారు. నేను ఒంటరిగా కూర్చొని నేను మాట్లాడుతున్నాను అన్నారు కదా, నేను పాటలు పాడతా. బత్తాయి ఒలుచుకుంటూ నాకు ఆరెంజ్ గుర్తుకొస్తే ఓరెంజ్ లో హనీ బే అని పాట పాడతా. శేఖర్ భాష ఇన్ఫ్లుయెన్స్. పర్లేదు, ఇక్కడ మనం పాటలు వాడికి రాలే కదా బ్రో. కదా? అది పాయింట్ చెప్పినా అన్న, కరెక్ట్ మాట్లాడినాను. అది అరే ఖాళీ టైంలో పాటలు పాడుకోరారా మీరు కూడా? మరి ఉన్నారు మంచితో మింగిల్ అవుతావా పాటలు వాడికి వచ్చిన షోకి? అది చెప్పింది కదరా, నేను మస్తు రోజుల నుంచి ఒక్కనే ఉన్నా, అడ్జస్ట్ కానీ టైం పడుతుందని. అంతే. నేను మీకు ఇచ్చే టైం నేను మీకు ఇస్తున్నాను. మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోతే అది మీ మిస్టేక్. ఓకే ఓకే, అంటే మళ్ళీ చెప్పు. గోల్డెన్ బోర్డ్స్ ఒకటేసారి వస్తుంది. అది అన్న 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 అసలు ఇది అందుకే అనేది. ఆ స్టోరీ ఏమో నిన్నటి నుండి 4 సార్లు రిపీట్ చేసిండు. ఇదే గోల్డెన్ వర్డ్ ఒక్కసారి కూడా రిపీట్ చేయడం. థింక్ అంటే ఈయన పెద్ద కోన్ బానేగా కరోడ్పతిలో క్వశ్చన్ వేసిండు. థింక్ అంట. అదే అమ్మ అది ఉంటుంది చూడు, లాక్ చేయాలా ఆన్సర్ ఉంటుంది చూడు అట్లా. ఇక్కడ రూల్స్ పెడితే బిగ్ బాస్ పెట్టాలి, లేకపోతే కొంతవరకు చీఫ్స్ పెట్టాలి. మనం రూల్స్ డిసైడ్ చేయకూడదు. అవును, గేమ్ కంట్రోల్ చేయకూడదు. అవును. సో ఐ ఫెల్ట్ లైక్ యు ఆర్ ట్రైయింగ్ టు కంట్రోల్ ద గేమ్ బికాజ్ ఐ ప్లేయర్. నేను గేమ్ కంట్రోల్ చేస్తా ఎందుకంటే నేను ప్లేయర్ ని అంట. He's one of the player. Yes. You play. You don't be an umpire. This is the correct answer. Manipulate చేస్తుండే మరి అవి గేమే అది కూడా. నువ్వు ఆట ఆడు, కానీ వేరే వాళ్ళకి కూడా నువ్వు ఎట్లా ఆడాలి, నువ్వు ఇట్లా చేసేది ఇట్లా చేసి ఉండాలి ఎందుకు చెప్తావు? నువ్వు చెప్పొద్దు. నువ్వు వాళ్ళ ఇంటి వాళ్ళు గొర్రెలు అవుతారు, అదే కదా స్ట్రాటజీ ఆడ. Manipulate. On record you said she is unfit. You can say నాకు వీడు అన్ఫిట్ అనిపిస్తోందని నా ఒపీనియన్ చెప్పడం వేరు. మొహమ్మద్ నువ్వు అన్ఫిట్ అని చెప్పలేవు. సో ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న మనిషి మీద కేసారు అంటే గనక, నాకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది, నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. హౌ కెన్ యూ పాస్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్? రెడ్డిగా ఎంత కష్టపడుతుండే కాదురా, నిజంగా హౌస్ లో ఉన్నట్టు ఇన్వాల్వ్ అయిపోయినాడు. ఇప్పుడు శేఖర్ భాష చెప్పే పాయింట్ వాళ్ళడే చెప్పేసాడు. ఒక పాయింట్ నాకు అనిపించింది, ఇన్వాల్వ్ అవ్వట్లేదు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది కిచెన్ డిపార్ట్మెంట్ కాదు. అన్ని టైమ్స్ లో నేను గమనించాను, మీరు జస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్, కానీ చాలా మంది కిచెన్ డిపార్ట్మెంట్ కాదు అందరూ ఆఫర్ చేశారు. నాకు ఎవరు గుర్తురాల, మీరు ఒక్కలే గుర్తొచ్చారు. నేను ఆఫర్ ఎందుకు చేయాలి? ఇది నువ్వు నేను కొట్టుకున్నట్టే ఉందిరా బెంగళూరులో. నాకు ఉంటారా చేయగాల్చుకుంటే నేను ఎందుకు పని చేయాలంటే చేసుకో, నువ్వు అడుక్కో అని అంటావు. నువ్వు కూడా సేమ్ వాటికి కూడా వాళ్ళు హెల్ప్ చేయకపోతే నిన్న గిన్నెలు కడిగాడు కోసిచ్చాడు కూడా. యూ షుడెంట్ టాక్. You are talking, no? మీరు మాట్లాడుతున్నారు. You are talking, మనం మాట్లాడొచ్చు. నా ఇష్టం. నువ్వు మాట్లాడొద్దు. సీత యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్. అని దీని గురించి అందరూ అది అక్కడ వాళ్ళిద్దరు నామినేషన్ వాళ్ళిద్దరిది, కానీ మీరిద్దరు కొట్టుకోవాలి. ఇదే ఎవరైనా సరే పర్లేదు, వాళ్ళ మీరు కొట్టుకోండి, మాకు మొత్తం ఎంటర్టైన్మెంట్ కావాలి, అది కావాలి మాకు. ఇదే ఫైట్ లాస్ట్ ఇయర్ ఎక్కడో మధ్యలో వచ్చినప్పుడు అయింది ఇంత ఫైట్. స్టార్టింగ్ డే నుంచి స్టార్ట్ చేస్తురుగా. అదే అడుగుతున్నా, ఒక కాఫీ కోసం నామినేట్ చేశారా అడుగుతున్నాను. నామినేట్ కాదు, నిన్న కూడా చేయలేదు, ఇవాళ కిచెన్. ఇప్పుడు కాఫీ కోసం నామినేట్ చేసిరారా? ఇప్పుడు నేను కాఫీ తాగడం ఏమని చేస్తా అంటాడు అన్నాడు పాపం. లాస్ట్ టైం కూడా కాఫీ గురించి ఏదో గొడవ అయింది కదా కాఫీ ప్రతిసారి. ఇప్పుడు శివాజీ కదా లాస్ట్ టైం. ఇలాంటి సిల్లీ రీజన్ కి నామినేట్ చేయొద్దు ఇంకా. ఓకేనా? లాస్ట్ ఇయర్ స్క్రిప్ట్ ఇది.
నామినేట్ చేయండి. లాస్ట్ ఇయర్ మధ్యలో వాడిన స్క్రిప్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్ వాడుతున్నారు అప్పటి నుంచే లేచింది కదా మరి లాస్ట్ ఇయర్. నామినేట్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే నీలో అది పవర్ రావాలి, ఆ పొగర్ వచ్చి నువ్వు కొట్లాడాలి తమ్ముడు, అందుకే చెప్పిన. నేను ఇది మోటివేషన్ చేయడానికి ఇది ఫస్ట్ థింగ్. దీనికి కూడా వేస్తారా మోటివేషన్ కోసం నామినేషన్? కాదు ఇప్పుడు ఏంది ఈయన అశ్వత్థమా 2.0 అనాలా రేపటి నుంచి పొద్దులేగానే అశ్వగంధ. నా పని నేను చేసిన. నిన్న నేను టాస్క్ ఆడినాక కూడా పోయి శ్వాస తీసుకుంటా, డైనింగ్ టేబుల్ క్లీన్ చేసిన. మీరు చెప్పిన అన్నిట్లో ఓన్లీ వన్ థింగ్ విచ్ ఐ డెంట్ డూ ఇస్ నేను కామ్గున్నా అనేది. అది కూడా దట్ ఈస్ మై స్టైల్. నేను అలా కూర్చున్నా అంతే. నాకు మాట్లాడబుద్ధి అయినప్పుడు నేను మాట్లాడతా. మీరు లేను అని మరి అరే 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 ఒక్క నిమిషం రా, ఈయనకి మాట్లాడబుద్ధి అయినప్పుడు మాట్లాడతాడు. మరి మైకంటే ఎందుకు నామినేట్ చేసిండ్రా? అదే నేను అదే అనుకున్నా, నువ్వే పాయింట్ చెప్పి మళ్ళీ నీకే నువ్వు. అది కూడా కరెక్ట్. ఎందుకు దొరికిపోతారా ఇట్లా? వీరుడు చెప్పిన మంచి వచ్చి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి స్పేస్ కావాలి. పోగానే కౌలించుకోరు అందరు పోయి రండి రండి బాబు రండి రండి. ఈ వాయిస్ కూడా రేస్ చేయట్లేదు. వాయిస్ రేస్ చేస్తున్నా. ఇప్పుడు మీకు వినపడట్లేదా నా వాయిస్? అశ్వత్థమా అట్లనే అశ్వత్థమా మళ్ళీ వచ్చాను అంటే వినిపిస్తుంది అనమాట. హెడ్ అన్నప్పుడు మీరు ఒక కూర మధ్యాహ్నం, ఒక కూర రాత్రి అని అంతే అన్నారు. మళ్ళీ నిన్న రాత్రి 2 కూరలు అయినాయి. మీరు అప్పుడు ఏం 2 కూరలు చేయలేరు రాత్రి? చేశారు. ఒక చికెన్, ఒక ఆలు కర్రీ చేశారు. వెజిటేరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు పప్పు అంటే కాదు, ఇది ఎక్కడనే నాకు అర్థం కాదు. వెజిటేరియన్ అయితే పప్పు వేసుకుని తినాలా, ఆలు ఫ్రై చేసుకోవద్దా? నువ్వైతే మటన్ తిను మంచిగా. ఇదేం డామినేషన్ రా భయ్? వాళ్ళన్నా దానికి కొట్లాడుకుంటారు, మేమైతే అదే అన్నంలో ఉప్పు వేయలే అనే కొట్లాడుకుంటారు అదే కదా. శేఖర్ భాష గారు, ముందు నుంచి నేను చెప్పినట్టు మీ వర్క్ అంటే చాలా ఇష్టం. మీరు చాలా ఎంటర్టైనింగ్. అవన్నద్దు పాయింట్ రా. అదే వచ్చిన వాళ్ళందరూ ఏంది అసలు ఇలా ప్రాబ్లమ్? మీరు మంచోళ్ళు, మీరు చాలా మంచోళ్ళు, మీరు మా డియర్ ఫ్రెండ్, మీ వర్క్ అంటే ఎందుకు నామినేషన్ ఎందుకు చేస్తారు అని చెప్పాలి వచ్చి. నాకు హౌస్ లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్న వాళ్ళని నామినేట్ చేయమని చెప్పిండు. ఆ పర్సనల్ రిలేషన్ గురించి కాదు. ఫస్ట్ టైం ఒకరు మీరు అంత తోపు, మీరు అంత తురుము, కానీ నాకు నచ్చలేదు అందుకే చేస్తున్నాను కాకుండా పాయింట్ చెప్పి నామినేట్ చేస్తున్నా అని చెప్పి క్లియర్ గా చెప్పి చేస్తున్నాడు. మణికంఠకు ఒకటి ఏంటంటే ఎమోషనల్లీ చాలా వీక్ అనిపించింది నాకు. హైపర్ ఒకసారి అవ్వచ్చు, బట్ సెకండ్ టైం అట్లీస్ట్ కామ్ డౌన్ అయ్యి మాట్లాడే మెంటాలిటీ ఉండాలి హౌస్ లో ఉన్నప్పుడు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. నేను మళ్ళీ నేషనల్ టెలివిజన్ మీద కూడా చెప్తా, ఎస్ నేను ఎమోషనల్లీ చాలా వీక్. అదే పాయింట్ మీద నామినేట్ చేసిండు సార్. ఓకే సార్ అన్న, అవునా లేదా సార్? బట్ ఆయనకి నేను చెప్పిన విధానం ఎట్లా అయిందో తెలియదు. బికాస్ అరే ఆయన ఎంతసేపు రా ఆయన నిద్ర వస్తుంది, ఆయన నిద్రపుల్లో ఉన్నాడు రా. ఇప్పుడు ఆయన సార్ అని చెప్పి పిలిచాడానికి ఈయన లేచిండు. నీకు అర్థమైతే లేదా చూడవు విన్నాడో లేదో కూడా. కానీ మీరు ఆయనకి ఒత్తాతగా వచ్చి నాకు చెప్తున్నప్పుడు, నేను నో అంటున్నప్పుడు నో 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 మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. అబ్బాయి మంచి మాట్లాడుతుండే, ఎందుకంటే పాయింట్లు చేంజ్ చేస్తుంటే తెలివిగా చేంజ్ చేయకుండా కరెక్ట్ గా పాయింట్ కి మాట్లాడుతుండు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటూ కాదు. పాయింట్ అన్నది నిఖిల్, అబ్బాయికి ఎందుకు తీసుకొస్తా అంటున్నావు ఆ పాయింట్? ఇప్పుడు మన ఎందుకు రెచ్చగొడతారు? ఇప్పుడు రెచ్చగొట్టిరు అనుకో, వాడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. మళ్ళా బయోపిక్. ఎమోషనల్లీ అంటే ఎవ్వని ఫ్లాష్ బ్యాక్ ఎవ్వనికి అవసరం లేదు ఇక్కడ. చెప్పేది నువ్వు నా పాయింట్ చెప్తున్నా నేను. ఆమె అంత హైపర్ అయి కొడుతున్నది. ఆమె ఎట్లా కొట్టింది తెలుసా? ఆట అది ఒకటి సందీప్ మాస్టర్ ఇంకొక ఆయన డాన్స్ చేస్తుంటే ఒక అమ్మ కొడతా చూడు ఎమోషనల్ లేచి కొడుతుంది. కళ్ళే అదే పాటింటారు అట్లా కొడుతుంది ఆమె. రెండో చెప్తా, మనము ఆల్రెడీ మెంటల్లీ ముందే ప్రిపేర్ అయిపోయి హౌస్ కి వస్తున్నాం అని అనుకున్నప్పుడు ఈ బ్యాగేజ్ అంతా పక్కన పడేసి గేమ్ ఆడడానికి వస్తున్నాం. ఏదైనా తీసుకోవడానికి రెడీ ఉండాలన్న మైండ్ సెట్ తో ఉండాల్సిన వాళ్ళే హౌస్ లో ఉండాలి. ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో ఈ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అనేది మీరు తవ్వుకొని తీసుకొచ్చిన పాయింట్. ఎందుకంటే అడ లేదు యాక్చువల్ గా, అంటే పాయింట్ లేదంట, తవ్వి తీసుకొచ్చినంట. నువ్వు ఏమేమైతే చేసినావు అంత క్లియర్ గా అంత మంచి చెప్పినాక కూడా ఇంకా తవ్వుకొని తీసుకొచ్చినా ఎట్లా అంటావు బ్రో? నువ్వు ఇప్పటి వరకు అయిన నామినేషన్స్ అన్నిట్లో బెస్ట్ పాయింట్ ఇదే. అందరు తవ్విరు, ఈయన ఒక్కనే తవ్వలేదు. నేను ఇక్కడికి వచ్చింది నా పాయింట్ చెప్పుకున్నాను. ఎందుకు ఇవన్నీ
షబాస్ తీసుకెళ్లి LKG లో పడేయండి. నేను అన్ఫిట్ అయితే ఈ వీకే వెళ్ళిపోతాను. మొన్న పంపిద్దామని ట్రై చేస్తేనే ఇంత రచ్చ చేసినావు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతా అంటావు ఎందుకు? మన ఫుడ్ దగ్గర ఒకటి మీరు ట్రాష్ చేశారు ఫస్ట్ డే, అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి మన సంత్రత ఆడినప్పుడు అదొకటి కూడా నాకు నచ్చలేదు. సో ఈ 3 థింగ్స్ మీద నేను మిమ్మల్ని నామినేట్ చేస్తాను. సో నేనేదో నేను చెప్దాం అనుకున్నా అదే, కానీ మరీ అంత సిల్లీ పాయింట్ మీద వేయట్లే అని చెప్పి వదిలేసిన. అక్కడ ఒక వర్డ్ అన్నందుకే 2 రోజులు మొత్తం తిరిగి మళ్ళీ నామినేట్ చేసినాడు. సంత్ర ఆ మాత్రం చేయడా? కరెక్ట్ ఓట్ వస్తుంది చెప్పిన పాయింట్ 100% కమ్యూనిటీ అంటే వాడినే అన్నాడు కాబట్టి చేస్తాడు. ఇది వానికి ఏం సంబంధం? వాళ్ళు ఆడుకుంటే ప్రతి ఒక్కడికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందరూ అదంతా బయటకు పెట్టేసుకుని నాకు ఉంది ఫ్లాష్ బ్యాక్, ఇంకొకటి కూడా ఉంది, ఎవరికి లేదా ఫ్లాష్ బ్యాక్, ప్రతి ఒక్కడికి ఒక్కొక్క బ్యాక్ స్టోరీ. సో నేను బయటకు ముందుకు వచ్చేసి అని చెప్పి నేనేదో ఒక ఎమోషన్ క్రేజీ అన్నా నువ్వు చెప్తున్నా, క్రేజీ అసలు. యు ఆర్ ట్రైయింగ్ టు పొలిటిసైజ్ ద ఈవెంట్. ప్రతి దాన్ని రాజకీయం చేద్దాం చూస్తున్నాం. కపటి నాటకం. సేమ్ ఆర్జీవి లాగానే చెప్పాడు, కరెక్ట్ గా చెప్పాడు. ఒక మనిషి నాకు ఇలా అవ్వకూడదు అనేటప్పుడు ఒక వేరే పర్సన్ కి కూడా అలా చేయకూడదు, అది నేర్చుకోవాల్సింది. ఇఫ్ యూ కాంట్ టేక్ ఇట్ డోంట్ గివ్ ఇట్ బ్యాక్. ఎస్ చూసినా ఎంత బాగా చెప్పిందిరా. ఇఫ్ యూ కాంట్ టేక్ ఇట్ డోంట్ గివ్ ఇట్ బ్యాక్. నేను ఇంగ్లీష్ మాట్లాడొద్దాను, ఎంత బాగా చెప్పినట్టు. వాడికి తగ్గట్టు వాడు మార్చుకుంటాడు. మణికంటారా రే? డైలాగ్ అంత బాగా చెప్పింది, ఎందుకు అట్లా తెలుసులేవా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అని. పోనీ అంతే, దట్స్ ఇట్. రోజు ఇద్దరికి వెళ్ళారు, మీరు బాణాలు వేస్తున్నారు, అవతల వాడు బాణాలు వేస్తున్నాడు. నువ్వు వేయడానికి లేదు, నా ఫ్లాష్ బ్యాక్ ఇది అంటావు నువ్వు. అయినా I'm done and I'm transparent. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి బిగ్ బాస్. చూసినావా సాయి? ఏముంది ఇక అంతా నార్మలే బ్రో. మరి నువ్వు అన్ని ఎక్కువ ఏమంటాం, మనోడు ఎక్కువ హార్ట్ కి తీసుకుంటుండు. పెద్ద విషయం కాదు అది. మా ప్రణీతానికి లేదా అంటే మా రెడ్డి గారికి ఆ విగ్గు తీసేసినట్టు మొత్తం కంప్లీట్ ఇప్పటి నుంచి ఫ్రీగా ఆడు గేమ్. ఎందుకంటే అందరిలో పూట ఒక ఫ్లా అనేది ఉంటది. సో చూసారు కదా గైస్, ఇది ఈ వీక్ నామినేషన్ వీడియో అన్నమాట. మాకైతే ఇట్లా అనిపించింది, మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. బాయ్ బాయ్. ఆట చూస్తావా? చిట్టా 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 చిట్టా